యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చి చేయి చూడండి ఒకసారి. ఈ చెయ్యి కింద రాడ్ ఉంది. రాడ్ ఉండి ఇంత బాధలో ఉండి కూడా ముగ్గురం కూడా చదువుకున్నాము. కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుదామని చెప్పి ఎగ్జామ్స్ రాసాము, పాస్ అయ్యాం. ఈవెంట్ అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అవుతుంటే మా అన్నయ్యకి ఉన్నట్టుండి ఆరోగ్యం దెబ్బతింటంతో హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి కిడ్నీలు 2 డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. కాదమ్మా గారికి ఆమెని, మరి ఈ ఒక కిడ్నీ ఇస్తే మీ అన్నయ్య బతుకుతాడని మీకు గ్యారెంటీ ఉందా? మా ఆయన గారు ఏమన్నారంటే, నువ్వు కిడ్నీ ఇస్తే గనక ఇంకా ఎందుకు పనికిరావు కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకోవాలి, నాకు విడాకులు ఇచ్చేసి. నమస్కారం, మీరు చూస్తున్నారు వరుణ్ టీవీ ఛానల్. ఈ రోజుల్లో చాలా మంది సొంత వాళ్ళు ఏమైపోయినా ఎలా అయిపోయినా వాళ్ళకి అనవసరం, మనం బతికామా లేదా అనేది చూసుకుంటున్నారు కానీ రక్త సంబంధం కోసం చూసే ఆడపిల్లలు కూడా ఉన్నారా? అయితే ఉన్నారు. అది ఎలా అంటారా? ఒక సొంత అన్నదమ్ముడికి 2 కిడ్నీలు పాడైపోతే ఒక చెల్లి తన కిడ్నీని ఇవ్వటానికి సిద్ధపడిపోయి 3 పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలను కూడా పక్కన నెట్టేసి తన కాపురం పోగొట్టుకుని సొంత అన్నయ్యకి కిడ్నీ ఇవ్వటానికి చాలా సిద్ధపడింది. మరి ఆ వ్యక్తి ఎవరు మనం చూసేద్దామా? నమస్తే అమ్మా. ఈ మధ్యకాలంలో మీ చాలా వీడియోలు చూసాము. మీ అన్నయ్య గారికి కిడ్నీలు పాడైపోయినని చెప్పటము, మీరు నా కిడ్నీ ఇస్తున్నా అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో అలాగే కొన్ని ఈవెంట్ లో కూడా మేము చూసాము. అసలు ఏంటి ప్రాబ్లం? అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఎంతమంది పిల్లలు? మీరు ఎక్కడ ఉంటారు? మీ ఏ ఏరియా? మాది మవ్వండి. మా అన్నయ్య గారి పేరు కట్టా సంపత్ కుమార్. మేము కానిస్టేబుల్ కి ఎగ్జామ్ రాస్తాం. మేము ముగ్గురు, నాకు 2 అన్నయ్యలు, నేను ముగ్గురం కూడా చదువుకున్నాము. కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుదామని చెప్పి ఎగ్జామ్స్ రాసాము, పాస్ అయ్యాం. ఈవెంట్ అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అవుతుంటే మా అన్నయ్యకి ఉన్నట్టుండి ఆరోగ్యం దెబ్బతింటంతో హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి కిడ్నీలు 2 డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. అదేంటి, ఏది అసలు ఏ సమస్య లేదు మా అన్నయ్యకి, ఏ అలవాట్లు లేవు. తాగుడు అలవాటు గానీ, సిగరెట్ అలవాటు గానీ ఏ అలవాటు లేదు. అలాంటిది ఎట్లా డ్యామేజ్ అయినాయి ఏంటి అని 4-5 హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి చూపించిన వాళ్ళు అదే చెప్పారు. తర్వాత విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే అదే వారంలో డయాలసిస్ చేయించాలి, సీరియస్ అని చెప్పేశారు. మనిషి బతకాలంటే కిడ్నీ మార్పిడి చేయించాలి అని అంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా టెస్టులు చేయించుకున్నాం, మా అమ్మ తప్ప. మా అమ్మ అంటే వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల కాబట్టి ఆమె DNA కలవదని చెప్పి ఆమె తప్ప నేను, మా నాన్న, మా చిన్నయ్య చేయించుకుంటే మా నాన్నది మా చిన్నది ఒకటే బ్లడ్ గ్రూప్ A పాజిటివ్, నాది మా పెద్దనిది ఒక బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. DNA బ్లడ్ గ్రూప్ 2 మ్యాచ్ అవడంతో నాది సెట్ అయిద్దని చెప్పి అన్నారు. నాదిస్తే 35 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతాడని కూడా చెప్పారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. అదే విధంగా నేను కిడ్నీ ఇవ్వాలంటే మా ఆయన గారు ఒప్పుకోవాలి. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. మా ఆయన గారు ఏమన్నారంటే, నువ్వు కిడ్నీ ఇస్తే గనక ఇంకా ఎందుకు పనికిరావు కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకోవాలి, నాకు విడాకులు ఇచ్చేసి. ఒకవేళ నీకు మీ అన్నయ్యకి కిడ్నీ ఇవ్వాలంటే గనక మాకు 2 లక్షలు ఇవ్వు, నేను సంతకం పెట్టాలండి. మేము ఇవ్వలేమండి, మేము 1 లక్ష రూపాయలు ఇస్తాము, విడాకులు కావాలంటే తీసుకోండి. నువ్వు పెళ్లి చేసుకుంటానన్నా సరే ముందు నేను చెప్పాను, నువ్వు వేరే పెళ్లి చేసుకో, కానీ నాతో కలిసి ఉండి పిల్లల కోసం మా అన్నయ్యని నేను బతికించుకుంటానని చెప్పి అడిగాను. అడిగితే లేదు కుదరదని చెప్పి మా అత్తయ్య వాళ్ళు మా ఆయనకి వేరే పెళ్లి చేసుకుంటామని డబ్బులు అడిగారు. సరే అని 80,000 ఇచ్చాం. ఇంకో 20,000 సంతకం పెట్టే టైంలో ఇస్తామని చెప్పాను. అలా ఇచ్చిన తర్వాత తీసుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ నాకు మా ఆయనకి విడాకులు అయిపోయినాయి. 3 పిల్లలతో నేనే ఇక నా దగ్గరే ఉంటారు పిల్లలు, మా అమ్మ వాళ్ళ దగ్గర. మా అన్నయ్యకి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే మా అన్నయ్యని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాడు ప్రస్తుతానికి. ఇంతవరకు నెలకొచ్చి 1-2 సార్లు చేయించుకునేవాడు. ఇప్పుడు రోజు విడిచి రోజు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. ఓకే గరికి ఆమ్నయ్య గారు, మరి మీ కిడ్నీ ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయారు. ఓకే, మీ రక్త సంబంధం కాబట్టి మీరు ఇస్తున్నారు, ప్రాబ్లం లేదు. కానీ నీ కడుపు పుట్టిన పిల్లలు 3 ఉన్నారని చెప్తున్నారు. ఇటు నీ భర్త వదిలేశాడు, ఇటు చూస్తే నువ్వు ఒంటరిగా అయిపోయి కిడ్నీ ఇస్తున్నావు. ఇప్పుడు ఒకవేళ మీ అన్నయ్య చూస్తాడో లేదో కూడా గ్యారెంటీ ఉందో లేదో అది నీకే తెలియాలి. మరి ఆ పిల్లల గురించి మీరు ఏం ఆలోచించి మీరు ఇలా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మీరు
తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎంత ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఈ రోజు ఉన్నది రేపొద్దున ఉంటుందని గ్యారంటీ లేదు. బతుకుతారు బతకరని కూడా. అలాగే నేను మా ముగ్గురు పిల్లల్ని నా తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. నా తల్లిదండ్రులు ఉండగా ఎటువంటి లోటు ఉండదు. నా పిల్లలకి మా అన్నయ్యలు కూడా బాగా చూస్తారని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకులాగానే ప్రేమ పంచుతారేమో అని. అది ఇప్పుడు జరగదని నాకు తెలుస్తుంది. అయినా అప్పట్లో నేను మాట ఇచ్చేసాను. మా నాన్నోళ్ళు మా అమ్మోళ్ళు చూసుకుంటారులే మా పిల్లల్ని అని. నేను బతికినా చచ్చిపోయిన ఆడపిల్ల గురించి ఎవరు పట్టించుకుంటారు సార్ ఈ రోజు? ఎవరు పట్టించుకోరు కదా. అట్టాగే నేను ఇస్తాను. మా అన్నయ్య బతుకున్నంత వరకు ఇద్దరం కలిసే బతుకుతాము. కాదమ్మా గారికి ఆమెని, మరి ఈ ఒక కిడ్నీ ఇస్తే మీ అన్నయ్య బతుకుతాడని మీకు గ్యారెంటీ ఉందా? మరి డాక్టర్లు చెప్తున్నారు ఒక కిడ్నీ ఇస్తే బతుకుతాడని గ్యారెంటీ లేదు, ఎప్పుడు వరకు బతకొచ్చు బతకపోవచ్చు అని చెప్తున్నారు. మరి ఒక కిడ్నీ మీ అన్నయ్యకి ఇచ్చేసి ఒక కిడ్నీతో మళ్ళీ నువ్వు బతుకుతావో లేదో గ్యారెంటీ లేదు. మరి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నందుకు మరి మీ తల్లిదండ్రులు ఎప్పుడు మరి ఏమీ అనలేదా? లేదు సార్, మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నువ్వే వ్యాపారం చేసుకుని బతుకునేదాన్ని, నీ పిల్లల్ని బతికించుకుంటావు, నా కొడుకుల కంటే కూడా నువ్వే బాగా కష్టపడుకుంటావు, నలుగురికి ఒక రూపాయి సంపాదించుకొని సహాయపడతా ఉంటావు. ఇప్పుడు ఏమో నీ అన్నయ్యకి ఆపద వచ్చిందని చెప్పి ఇప్పుడు కూడా నువ్వే సహాయపడతాను అంటున్నావు, అన్నిటిలో నువ్వే ముందుకు వెళ్తున్నావు. మరి నీ పిల్లల గతి ఏంటి? ఈరోజు చూస్తామో రేపొద్దున మేము ఉంటామో లేదో, మేము చచ్చిపోతామో, అప్పుడు నీ పిల్లల గతి ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు కూడా మా నాన్నోళ్ళు చెప్పారు, కానీ అప్పట్లో నాకు యాక్సిడెంట్ అవ్వలేదు. నాకు యాక్సిడెంట్ అయింది సార్ రీసెంట్ గా. యాక్సిడెంట్ అయ్యేసరికి ఇప్పుడు అందరూ భయపడిపోయారు చచ్చి బతికానని. ఇవ్వద్దని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ మా అన్నయ్యకి వచ్చే నెలలో ఖచ్చితంగా కిడ్నీ ఆపరేషన్ చేయించాలని వాళ్ళ ఆవిడ గారు ఇట్లా కిడ్నీకి సంబంధించి డబ్బులు ఇచ్చాం కదా, మరి కిడ్నీ ఇస్తాను అందు కదా అని చెప్పి అన్నట్టుగా అడుగుతున్నారు. ఎవరికైనా భర్తను బతికించుకోవాలని ఉంటది కదండి. ఇచ్చింది 70,000 ఇచ్చారు, 10,000 మా నాన్నగారు వాళ్ళు ఇచ్చారు. ఎట్టయినా సరే భర్తను బతికించుకుందాము, ఉన్నంతలోనే వీళ్ళిద్దరు బతుకున్నంత కాలం చూసుకుందాం అన్నట్టుగా అడుగుతున్నారు. కానీ నా బిడ్డల గురించి ఆలోచించుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే ప్రతి ఒక్కరిని సాయం కోసం మా అన్నయ్యకి బ్లడ్ ఎక్కిస్తే కొంతకాలం బతుకుతాడు, ఎక్కడో చోట కిడ్నీ ఏబీ పాజిటివ్ అనేది దొరుకుద్దేమో, నేను ఇవ్వకుండా ఎవరైనా అడ్డం పడతారేమో అని చిన్న ఆశతో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవడం, కొంతమందిని కలిసి ఈవెంట్లకని వెళ్ళడం. సాయి గారు అని చెప్పి తీసుకెళ్లారక్క. అక్కడికి వరలక్ష్మి అక్క గారు మీరు కొంచెం సాయం చేశారు. శోభారాణి అక్క వాళ్ళ అబ్బాయి గారు అభిషేక్, ఆ పిల్లోడు బ్లడ్ డొనేట్ చేస్తామన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ డొనేట్ చేస్తామని అన్నారు. ఓకే గరికి ఆమెని గారు, ఇప్పుడు మీరు వెళ్ళిన ఈవెంట్లకు గానీ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టడానికి గానీ మీకేమన్నా న్యాయం జరిగిందా? నాకు న్యాయం కాదు సార్, నాకు కావాల్సింది మా అన్నయ్య గారు వాళ్ళకి న్యాయం. అంటే వేరే ఉద్దేశం కాదమ్మా. ఇప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ అడిగారు, అట్లాగే కిడ్నీ, అలాగే మనీ పరంగా మీరు అడిగారు కదా, అలాగే మీకు ఏమన్నా జరిగిందా? ఎవరైనా ఇచ్చారా? వాళ్ళ పేర్లు మీరు అని చెప్పగలరా? మీకు సపోర్ట్ గా ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఒక్కడే పోరాడుతున్నారా అని అడుగుతున్నాను. అదే సార్, నాకు న్యాయం జరిగింది. మా అన్నయ్య వాళ్ళకి గుంటూరు మిర్చి అని చెప్పి ఈవెంట్ కి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే మా అన్నయ్య వాళ్ళని కూడా నాకే అసలు నా మాట నమ్మారో నమ్మలేదో అంతమంది, గోవా శేఖర్ గారు, ఇక చాలా మంది ఉన్నారు, పేర్లు నాకు గుర్తురావట్లేదు సార్, ఏమనుకోకండి. ఏంటంటే గనక మా అన్నయ్యని నాకే చేతికిస్తానన్నారు. 10,500 రూపాయలు కనెక్ట్ చేసి నువ్వు తీసుకెళ్లి మీ అన్నయ్య వాళ్ళకి ఇవ్వమ్మా సాయం అని చెప్పి అన్నారు. నన్ను నమ్మకుండానే సాయి గారు అని చెప్పి తీసుకెళ్లారు సార్. ఆయన తీసుకెళ్ళడం వల్ల నమ్మి నా చేతిలో పెడుతుంటే లేదు సార్ మా అన్నయ్య గారు వస్తారు, చూసి ఆయన పొజిషన్ చూసి నిజంగా నమ్మి అప్పుడు ఇవ్వమని చెప్పి నన్ను అడిగితే సరే అమ్మా పిలిపించండి. ఓకే గరికి ఆమనయ్య గారు, మరి మీ పక్కన కూర్చున్న వాళ్ళు మీ బంధువులా, లేకపోతే మీ దగ్గర వాళ్ళ, లేకపోతే మీ ఫ్రెండ్సా? వీళ్ళ గురించి నువ్వేమన్నా చెప్తావా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అక్క వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా ఉంటారు. అట్లాగే మొన్న ఈవెంట్ కి వెళ్తే అక్కడ కలిసి నాకు చాలా సాయం చేశారు సార్, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. శోభారాణి అక్క వాళ్ళ అబ్బాయి అయితే బ్లడ్ కూడా ఇస్తామన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఇప్పిస్తామన్నారు. నమస్తే అండి శోభారాణి గారు.
మీరు ఈ అమ్మాయి మీకు ఎలా కాంటాక్ట్ అయింది, మీరు ఈ అమ్మాయికి ఏ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు, మా వరుడు టీవీ ఛానల్ కి మీరు తెలియజేయగలరా? నాకు గుంటూరు మిర్చి ఈవెంట్ లో సార్ సాయి దేవరకొండ గారు నాకు పరిచయం చేశారు. నేను అదొక్కటే ఫాలో అవుతాను. మనకి ఎంత ఉన్నా సరే అదన్నీ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. చాలా మందిని హెల్ప్ అడుగుతా, కొన్ని సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను, లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అలాగనే నాకు సాయి దేవరకొండ గారు పరిచయం. ఆయన నేను కలిపి ఒకప్పుడు కొన్నాళ్ళు కొన్ని పనులు చేశాము. ఆయన వచ్చి నన్ను ఇలా అడిగారు, ఇలా హెల్ప్ చేయమ్మా అన్నప్పుడు సరే సార్ అయితే నేను అక్కడ నెంబర్ తీసుకున్నాము. తర్వాత తను కాంటాక్ట్ అయిన తర్వాత మేము ఒక 10 నెంబర్స్ దగ్గర తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత మా చేతనైన దాంట్లో మేము సాయం చేస్తానే ఉన్నాం. నాతో పాటు వరలక్ష్మి, సాయి దేవరకొండ, నాగుడు గారు, అలాగా ఒక టీమ్ గా మేమందరం కలిపి చేస్తున్నాము. ఒకళ్ళని కాదు, ఒక 10 నెంబర్స్ దాకా ఉన్నాము. అయితే మేము చేసే పనులు 10 మంది చెప్పుకొని మాకేదో ఫేమస్ అవ్వాలని కాదు, కానీ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేస్తా ఉన్నాము. ఇంకా ముందుకి మేము అమ్మాయిని తీసుకెళ్లి అందరికి హెల్ప్ అడిగినప్పుడు కొంతమంది సాయం చేశారు. ఇంకా చాలా మంది మేము అడుగుతున్నాము. ఎవరైనా మనసున్న వాళ్ళు దయ తెలిసి వాళ్ళతో వచ్చిన దాంట్లోనే సాయం చేస్తారని మేము బతిని అడుగుతున్నాము. మాకు ఈ ఛానల్ తరపు కూడా చాలా మంది హెల్ప్ కావాలని మేము కోరుకుంటున్నామండి. అమ్మాయికి ఎవరేం చేసినా సరే ముందు ప్రాణం నిలబెడతాం మాకు కావాలి. ఓకే మేడం గారు, ఈరోజు మీరు మరి గుంటూరు స్వర్ణ గారిని కలవడానికి ముస్తఫా ఆఫీసులో ఉన్న మరి తాలూకా ఉండే వాళ్ళని మీరు కలవడానికి వెళ్ళా అని అన్నారు కదా, మరి వాళ్ళ తరపు నుంచి మీకు ఎటువంటి హెల్ప్ వచ్చింది? ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడాము, స్వర్ణ గారితో మాట్లాడినప్పుడు తను మా ముందు ఒక 10 నెంబర్స్ కాల్ చేశారు. తనకి వెళ్ళినప్పుడు కూడా మేము గ్రూప్ గా వెళ్ళాము. సాయి దేవరకొండ గారు, లక్ష్మీ రెడ్డి గారు, అమ్మాయి, ఇంకా యూత్ ఉన్నారు ఒక 20 నెంబర్స్, అందరం కలిపి వెళ్ళాము. అయితే స్వర్ణ గారు బాగానే రిసీవ్ చేసుకున్నారు. మా దగ్గర నుంచి ఒక 10 నెంబర్స్ ఫోన్ చేశారు. వాళ్ళ నెంబర్లు మాకు ఇచ్చారు, వెళ్ళి కలవమని చెప్పారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా వాళ్ళు వెళ్ళి కలుస్తాం సార్. వాళ్ళతో వచ్చినట్లు వాళ్ళు సాయం చేస్తామని చెప్పారు మాకు. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి రెడ్డి గారు నమస్కారం అండి. మీరు చాలా వీడియోలో చాలా వైరల్ గా ఉంటారు, మీరు చాలా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా ఉంటారు. ఎవరితో మాట్లాడేంత వ్యక్తి కూడా కాదు. ఈ అమ్మాయికి మీకు ఎట్టా కనెక్షన్ అయింది, మీరు ఎలా మాట్లాడగలిగారు, ఈ అమ్మాయికి ఏ రకంగా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు? నేను మన గుంటూరు ఈవెంట్ కి ఉప్పరబాలు టీమ్ తో వచ్చినప్పుడు అక్కడ మామూలుగా మన సాయి నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన నాకు ఏమని చెప్పారంటే, ఇట్లా ఉంది లక్ష్మీరెడ్డి, నువ్వు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటావు కదా, అంటే నేను కొంతమంది యాక్సిడెంట్లు అయినా లేకపోతే హెల్త్ అంటే వేరే ఉంటాయి కదా, ఇప్పుడు కిడ్నీ దాకా అయితే రాలేదు, యాక్సిడెంట్లు అయినా వికలాంగులకి వాళ్ళకి ముందు నేను హెల్ప్ చేసి వేరే వాళ్ళు హెల్ప్ చేయమంట. గ్రూపులు, డాన్స్ గ్రూపులు, ఆ గ్రూపులో చాలా గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపుల ద్వారా హెల్ప్ చేయమంట. అట్లాగే ఈ అబ్బాయికి నేను బాగా తెలుసు నా అబ్బాయి ఇలా అయిందని చెప్పినట్టు నేను రెస్పాండ్ అయ్యి అక్కడ కొంతవరకు హెల్ప్ చేయించాం. మేము గుంటూరు ఈవెంట్ లో మినిమం ఒక 10,500 ఎంతో చెప్తే చేసేది. సాయి దేవరకొండ ముందుండి అతను మాకు క్వశ్చన్ చేసింది ఆయన. కానీ మేము చాలా దుక్కులకి వెళ్తున్నాం, కొంతమంది హెల్ప్ చేస్తామంటున్నారు, కొంతమంది ఏమో హెల్ప్ చేయలేదు. ఇంకా ఈ రోజు కూడా వెళ్ళాం. ఆమె 10 మందితో, స్వర్ణ గారు తెలుసు మీకు, మన అదే తెలుసు, ముస్తఫా గారి దగ్గర ఉంటారు. ముస్తఫా ఆమె కూడా హెల్ప్ చేస్తాను. కానీ ఆమె ఇదివరకు కూడా చాలా మందికి వికలాంగ్ షేర్స్ పెడతామని చాలా ఫుడ్ అని అట్లా ఇట్లా హెల్ప్ చేస్తుంది. ఈమెకు కూడా హెల్ప్ చేస్తుంది. 10 మందితో కూడా మాట్లాడింది. ఈమెకి ఎలాగైనా సరే బ్లడ్ ఎవ్రీథింగ్, మళ్ళీ కిడ్నీ ఎవరైనా డొనేషన్ చేసే ఉంటే బాగుండు. వారానికి ఒకసారి ఒక ప్రాణం నిలబెట్టిన ఫ్రెండ్స్, దయచేసి మీ ద్వారా ఏం చెప్తున్నానంటే, మీ ద్వారా ఎంత 100 రూపాయలు నాకు పర్లేదు, ఆమె గూగుల్ పే, ఫోన్ పే వేస్తారు, కొంచెమైనా హెల్ప్ చేయండి పెద్ద మనసుతో. మన ఎన్నో విధాలుగా బయటకు వెళ్తే ఖర్చు పెడతాం. అట్లాగే ఇది కూడా అనుకుని 100 రూపాయలు 50 రూపాయలు ఎంతో కానీ చేస్తే అమ్మాయికి దేనికోదైనా సాయం వస్తుంది. మీ ఇంట్లో ఒక అక్క అనుకుంటారు, చెల్లి అనుకుంటారు, రేపు పొద్దున ఎవరికి ఎలా ఉంటారు, రేపు పొద్దున మీకు కావాల్సి వచ్చినా మేము హెల్ప్ చేయమంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. చేస్తేనే ఎవరికైనా హెల్ప్ చేస్తేనే మళ్ళీ తిరిగి చేయగలం. నేను ఇలాగే చాలా మంది చేస్తున్నాను. ఇప్పుడు నేను కష్టపడి ఎవరైనా చేయకుండా ఉంటాను. అట్లాగే ప్లీజ్ దయచేసి మీ పెద్ద మనసుతో ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఈ అన్న ప్రాణాన్ని రక్షించండి. ఈమెకి హెల్త్ ఖరాబ్ అయింది ఆల్రెడీ. ఈమెకి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చి చేయి చూడండి ఒకసారి, ఈ చెయ్యి కింద రాడ్ ఉండి ఇంత బాధలో ఉండి కూడా ఎంతంటే ఈమెకి భర్త కూడా తోడు లేదు, ఎటు కూడా తోడు లేదు, ఆస్తి లేదు, అయినా సరే అలా గురించి పోరాడుతుంది. ఒక్కసారి అర్థం చేసుకుని మీరు ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో బంధువులు కూడా చూడట్లేదు, కానీ ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా అన్నది మంచికే చెడ్డకే కాదు, మంచికి కూడా ఉంటుంది అని చెప్పి మాత్రం మీరు నిరూపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీ దగ్గర లబ్ధి పొందిన దాన్ని, ఇప్పుడు ఇలా మీ ముందు కనపడుతున్నానంటే కారణం మీరే, మీ సోషల్ మీడియా. ఈ రోజు ఇలా అన్న ప్రాణాన్ని రక్షించేది మీరే. ప్లీజ్ బ్లడ్ అని, మనీ అని, కిడ్నీ అయినా సరే డొనేట్ చేయండి. థ్యాంక్ యూ అండి వరలక్ష్మి రెడ్డి గారు, అలాగే శోభారాణి గారు. మీరు ఈ అమ్మాయికి చాలా బాగా హెల్ప్ చేస్తున్నందుకు, మీరు సపోర్ట్ ఉన్నందుకు నేను కూడా మీకు
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజులో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరికి వాళ్లే ఎన్నో తిరిగా బతికే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక రక్త సంబంధం అన్నగారి కోసం తన కిడ్నీ కూడా ఇవ్వటానికి వెనకాడలేదు. తనకి 3 పిల్లలున్నా కూడా పట్టించుకోకుండా తన అన్న బతకాలని చెప్పి పోరాడుతున్న ఒకే ఒక్క మగువ. ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి అని చెప్పి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. కానీ ఆది పరాశక్తి కాదు, ఆడపిల్ల మనసున్న తల్లి అని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం, రియల్ గా చూసాం కూడా. ఇంకేం చెప్పాలో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కింద ఇస్తాం. మీకు ఒకవేళ డౌట్గా ఉంటే హాస్పిటల్ ఎక్కడన్నా కూడా పెడతాం. మీరు హాస్పిటల్కి వచ్చి వేసిన పర్లేదు, ఇంటికి వచ్చి వేసిన పర్లేదు. ఈ విజయవాడలో ఉంటారు తను. ప్లీజ్ దయచేసి మీ కాల్ మొత్తం ప్లీజ్ మీకు ప్రాణాన్ని రక్షించండి. మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ నెంబర్ అనుకోండి. ఇంట్లో వాళ్ళు కూడా రారు, కానీ ఈ టైం మాటలు వచ్చేదాళ్ళు ఓన్లీ సోషల్ మీడియా. మీరు మాత్రమే, మీరు ఏ బంధువు లేకపోయినా వచ్చేది మీరు మాత్రమే. మీ మీదే నాకు నమ్మకం ఉంది. ఓకే, వరుడు టీవీ ఛానల్కి చూస్తున్న ప్రేక్షకులందరికీ ఇవే మా నమస్కారాలు. దయచేసి ఎవరికైనా మానవత్వం ఉంటే కనుక ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలని చెప్పి శిరస్సు వంచి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను.